హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మీకు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను కదండీ! ఇది టైట్ బ్లౌజ్ అనమాట. ఇగోండి ఈ బ్లౌజ్ అయితే టైట్‌గా ఉందంట. చెస్ట్ లూజ్ అనేది పెంచమన్నారు. అది ఏ విధంగా పెంచుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇట్లా ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. అయితే కిందనే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకోండి. హెచ్చు తగ్గులుంటే క్లాత్ చూసారు కదా! కిందన కట్ చేసేసాను కదండీ! సైడ్‌కి పెట్టేసాను. అలాగా కట్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి బ్లౌజ్ తీసేసుకోండి. బ్లౌజు పొడుగైతే సరిపోయిందన్నారు. నార్మల్‌గా చెస్ట్ లూజ్ అయితే పెంచమన్నారండి పట్టేస్తుందని చెప్పేసి. అయితే పొడుగైతే ఇట్లా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఇట్లా పొడుగు తీసేసుకొని మార్కింగ్ చేసేసుకొని పైన కూడా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అనమాట మార్కింగ్ చేసేసాక సో ఇప్పుడైతే ఈ ఆది బ్లౌజ్ తీసేసుకోండి. కొలకిచ్చారు కదండీ! ఈ బ్లౌజ్ తీసేసుకొని చెస్ట్ లూజ్ ఒకసారి చూసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి మీకు ఎన్నోసార్లు చెప్పాను కదండీ! ఫ్రంట్ వైపైనా తీసేసుకోవచ్చు. లేదంటే ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి మిడిల్‌లో ఎక్కువ గ్యాప్ వచ్చిందనుకోండి. అప్పుడు చెస్ట్ లూజ్ అనేది అక్కడ తీసుకోకండి. ఇగోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లా బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నీట్‌గా ఇట్లా సర్దేసుకోండి బ్లౌజ్‌ని. సర్దేసుకొని ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఈ సైడ్ కుట్లు ఉంటాయి కదండీ! ఫస్ట్ కుట్టు, ఆ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు చూసుకోండి ఎంత ఉందో లూజ్ అనేది. ఇగోండి ఇక్కడ నుంచి అనమాట. ఇట్లా చూసుకోండి. నెక్ కింద నుంచి చూసుకుంటే నాకు నార్మల్‌గా అయితే ఎంతొచ్చింది 16 ఇంచీలు వచ్చింది. వీళ్ళైతే 17 ఇంచీలు అయితే పెట్టమన్నారండి చెస్ట్ లూజు. అంటే ఒకవైపు 17 అంటే టోటల్‌గా 34 ఇంచీలనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇగోండి మీకు అర్థమైంది కదా! ఇట్లా ఈ 34ని ఇప్పుడు 4 ఫోల్డింగ్‌లు చేస్తే ఎంతొస్తుంది? 8.5 ఇంచీలనమాట. ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది 8.5 ఇంచీలు. నార్మల్‌గా అయితే అంత కాదండి. నేనైతే 1 ఇంచ్ అయితే పెంచుతాననమాట లూజ్. అటు అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ అయితే పెంచుతాను. సో ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ తీసేసుకోండి. ఈ నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి. ఇంగోండి నడుము లూజు 32 ఇంచీలు అయితే పెడుతున్నానండి. ఇగో ఫస్ట్ ఈ తాళ్ళు పట్టి ఉంటది కదండీ! ఆ తాళ్ళు పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు ఒకసారి ఇట్లా చెక్ చేసేసుకోండి. ఇవన్నీ చూసారు కదా! ఇట్లా చెక్ చేసుకొనిక నార్మల్‌గా అయితే సో 30 ఇంచెస్ అయితే వచ్చిందండి. నేను పెంచుతున్నాననమాట. 32 అయితే నడుము పెడుతున్నాను. అది నడుము పెట్టేసినాక అప్పుడేం చేస్తామంటే ఫోల్డింగ్‌ల మీద ఎంత పెట్టాలంటే 8 ఇంచెస్‌కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇగో 4 ఫోల్డింగ్‌లు కాదండి అవుతది. అంటే ఫ్రంట్ వైపు 2 వస్తది. బ్యాక్ డబుల్ ఫోల్డింగ్ అనమాట. అందుకే 8 ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకొని 1 ఇంచ్‌కి బ్యాక్ డాట్స్‌కి 2 ఇంచీలు ఖర్చు గురించి. ఇక్కడ 2 ఇంచీలే కాదండి 1.5 కూడా పెట్టేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఖర్చు ఎంత కావాలో దాన్ని బట్టి ఇట్లా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ అనేది ఇట్లా గీసేసుకోండి. ఇట్లా గీసేసినాక అయితే నేను చెస్ట్‌ని బట్టి నెక్, షోల్డర్ అనేది పెడతానండి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ అనేది కొంచెం ఎక్కువ పెట్టాలి. లేదంటే వాళ్ళకి పట్టేస్తదనమాట. ఇప్పుడు చూడండి ఇది 34 సైజ్ కదండీ! అందుకోసం ఏం చేస్తున్నానంటే పైన నెక్ అయితే నేను 2కి కొంచెం 2 గీట్లు ఎక్కువ ఇచ్చాను. ఇక్కడ చూడండి షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్‌లోనైనా తీసేసుకోండి. లేదంటే ఇప్పుడు ఇట్లా చూసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇందాక 2:15కి పెట్టాను కదండీ నెక్ అనేది. మిగతాది షోల్డర్ అనమాట. ఆ విధంగా తీసేసుకోండి. లేకపోతే 5:30కి కొంచెం తక్కువ చేయండి. కొల బ్లౌజ్ లేదనుకోండి 5:30కి కొంచెం తక్కువ చేసేసి అందులో నెక్కు 2 మీద 2:15 పెట్టేసి మిగతాది షోల్డర్ కింద పెట్టేయడమే. సో ఇప్పుడైతే ఇది చూడండి బ్యాక్ నడుము ఎంతుందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇగో నడుము ఇట్లా కిందని ఖర్చు దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకోండి. అయితే పైపింగ్ వేస్తే కరెక్ట్‌గా పెట్టేసుకోండి. లేదంటే హెమ్మింగ్ చేయడానికి కుడతాం కదా! కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతది. పైన 2:15 పెట్టాను కదండీ! కిందన 2 ఇంచీలే 2:30 పెట్టేసుకోండి. అంటే రౌండ్ ఎక్కువ రావాలంటే 2:30 లేదంటే ఇంకా 3 కూడా పెట్టేసుకోవచ్చనమాట. చూసారు కదండీ ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 5:30 కొంచెం తక్కువ ఉంది కదండీ నెక్, షోల్డర్ అదే మెజర్‌మెంట్ కిందకు ఇలా డ్రా చేసేసుకోండి. తర్వాత పైనుంచి 6 ఇంచులకి ఒక ఇట్లా గీసేసుకోండి ఎల్ షేప్‌లో అనమాట. అయితే మీకు ఒకటి చెప్తానండి ఇక్కడ సో ఎప్పుడైనా సరే ఆర్మ్ లూజ్‌కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. అట్లయితేనే కరెక్ట్ ఫిట్టింగ్ కుదురుతది. లూజ్ అనేది రాదు. బావుంటదనమాట బ్లౌజు. మనము నచ్చినట్టుగా పెట్టేస్తే అవ్వదండి. ఇట్లా చంకడౌన్ 6 ఇంచులు పెట్టాను నార్మల్‌గా. ఈ కార్నర్‌లో వచ్చేసి 1.15 ఇచ్చాను. ఇట్లా ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా గీసేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి ఎంతొచ్చిందో ఖర్చు వదిలేసి ఒకసారి కొలుచుకోండి. ఇలా కొలిసేసినాక తర్వాత మన ఆది బ్లౌజ్‌లో కూడా కొలుచుకోవాలండి. నాకైతే 8.5 ఇంచీలొచ్చింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్‌లోన ఫ్రంట్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ వైపు లో కటింగ్ తీస్తాం కదండీ! అందుకోసం చూడకూడదు. బ్యాక్ సైడ్ ఇట్లా చూసేసుకోండి నీట్‌గా. ఇట్లా బ్లౌజ్‌ని సర్దేసుకోండి.
ఇగోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా సర్దేసుకొని ఈ పైన ఇగోండి షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఖర్చు వదిలేసి ఇలా ఒకసారి చూసుకోండి. ఈ సైడ్ కుట్టు వరకు అనమాట, సైడ్ జాయింట్ కుట్లు వేస్తాం కదా, అక్కడ వరకు చూసేసుకుంటే నాకైతే ఇది కూడా 8.5 ఇంచీలే వచ్చిందండి. అంటే నేను చంకడౌన్ ఎంత పెట్టాను, 6 ఇంచీలు, ఖర్చు వదిలేసి అయితే 5.5 ఇంచీలకి ఇది మ్యాచ్ అయింది. ఇక్కడ చూడండి రౌండ్ అనేది వాళ్ళు ఎట్లా పెట్టమన్నారో దాన్ని బట్టి పెట్టేసుకోండి. రౌండ్ ఎక్కువ పెట్టమన్నారా లేదంటే తక్కువ పెట్టమన్నారా దీన్ని బట్టి చూసేసుకొని మనమైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇంకా రౌండ్ ఎక్కువ పెట్టాలంటే ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి కరువు స్కేల్తోనైనా గీసేసుకోవచ్చు. ఇగోండి తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాక్ డాట్స్ అనమాట, ఇగోండి ఇట్లా మెజర్మెంట్ ప్రకారం డాట్ అనేది వేసేసుకోండి. అయితే ఈ డాట్ హైట్ చూసుకోండి, అంటే బ్లౌజ్ అనేది హైట్ ఎక్కువ ఉందనుకోండి 4, 4.5 వరకు పెట్టచ్చండి, 4-5 వరకు. ఇది తక్కువే ఉంది కాబట్టి నేనైతే 4 ఇంచీలు మాత్రమే పెట్టాను అనమాట. ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అండి, అందుకోసము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల సైడ్ కొంచెం గీసాను కదా, అది ముడతల్లాగా రాకుండా ఇప్పుడు నేను రాస్తున్నది ఏంటంటే ఈ కొలతలు రాస్తున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 34, నడుము లూజ్ వచ్చేసి 32 అనమాట. సో మీరైతే చూసారు కదండి ఈ విధంగా. ఇందాక ఆర్మ్ లూజ్ దగ్గర చెప్పాను కదండి, ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి కొంచెము ఆ చంకడౌన్ అనేది కిందికి దింపేసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి చంకడౌన్ అనేది కొంచెం పైకి పెట్టేసుకోండి. మనము నచ్చినట్టుగా అడ్జస్ట్ అనేది చేసేయకూడదండి, కొలతలు బట్టి చేసుకుంటే కరెక్ట్గా భుజాలు జారకుండా బ్లౌజ్ అనేది బాగా కుదురుతుంది, లేదంటే భుజాలు అనేవి జారిపోతాయండి. సో అయిపోయిందండి, బ్యాక్ పార్ట్ అయితే మొత్తము నీట్గా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసి కొలతలతోటి ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే. అయితే ఆల్రెడీ నేను ముందు వీడియోలో పోస్ట్ చేశానండి హ్యాండ్స్ కటింగ్ కూడాను, ఈ బ్లౌజ్ది చూడండి సింపుల్గా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి. మీకైతే అర్థమైందే అనుకుంటున్నానండి. ఒకవేళ ఇందులో ఏవైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో చూడండి ఇలాగా కట్ చేసేయండి నీట్గా. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది, ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇదిగోండి ఇలా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. సో చూసారు కదండి ఈ విధంగా మనకైతే బ్లౌజ్ అనేది టైట్ బ్లౌజ్ ఇచ్చేసి కొంచెం లూజ్ పెట్టమంటే ఏ విధంగా మనం లూజ్ అనేది పెట్టేసుకోవాలనేది అయితే నేను బ్యాక్ పార్ట్లో అయితే కటింగ్ చేసి చూపించానండి. ఇగోండి ఈ క్లాత్తోని ఒకవైపు బ్యాక్ పార్ట్ తీసాం కదండి, రెండో సైడ్ హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ ఆల్రెడీ నేను కటింగ్ చేసిన వీడియో అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశానండి, అది ఒకసారి చెక్ చేయండి. ఇది చూడండి హ్యాండ్స్కి జాయింట్ పడకుండా, అంటే 4 ముక్కలకి జాయింట్ పడకుండా 2 పీసులకి జాయింట్ చేయాలంటే ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పైన 2 లేయర్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.